హాయ్ అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో 15వ తారీఖు మార్చి 15వ తారీఖు నుంచి స్టార్ట్, అంటే నిన్నటి నుండి మనకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి రోజు 1 అవర్ చొప్పున, అంటే రోజుకు 1 గంట చొప్పున ఎపిసోడ్ అనేది వస్తుంది. మనకు నిన్న మాత్రము 2 గంటలన్నర వచ్చింది. ఎందుకంటే నిన్న లాంచ్ చేసారు కదా ఎపిసోడ్, నిన్ననే లాంచ్ అయింది కాబట్టి 2 గంటలన్నర. అందరిని ఇంట్రడక్షన్ చేయడానికి 2 గంటలన్నర టైం తీసుకున్నారు. ఆ ఇంట్రడక్షన్లో మొత్తము 10 జంటలు, 3 జడ్జెస్, ఒక ఓస్ట్ వచ్చేసి శ్రీముఖి గారు, జడ్జెస్ వచ్చేసి అనిల్ రావుపూర్ గారు, తర్వాత మనకి రాధా గారు, నెక్స్ట్ రాయ గారు. వీళ్ళు 3 జడ్జెస్ అన్నట్టు. ఓస్ట్ శ్రీముఖి. 10 జంటలు. ఆల్రెడీ మీకు 10 జంటలు తెలుసు. ఆ 10 జంటలలో వాళ్ళను ఇంట్రడక్షన్ చేయడానికి 2 గంటలన్నర టైం తీసుకుంటే చాలా బోర్ కొట్టింది. 2 గంటలన్నర అవసరమా వీళ్ళకు అని అనిపించింది నాకు. అందులో ఏముంది, ఏ ఎమోషన్ ఉంది, ఏం ప్రేమ కనపడుతుంది, అసలు ఏంటిది షో, ఎంత బోరింగ్గా ఉంది అని నాకు అనిపించింది. నిన్నటి మొత్తం 2 గంటలన్నర చూసినా కూడా 2 గంటలన్నర బోరింగ్ అనిపించింది. దాంట్లో ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ 10 జంటలకి మధ్య ఓటింగ్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. ఏమంటారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యాన్ షోకి, అంటే లోపలికి వెళ్ళడానికి, హౌస్లోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదని చెప్పేసి నిన్న ఓటింగ్ పెట్టడం జరిగింది. ఓటింగ్ పెడితే ఆ ఓటింగ్లో వచ్చేసి మనకి బిట్టో సంధ్య ఆ జోడీ ఉంది కదా, వాళ్ళలో బిట్టోకి, అంటే సంధ్య వాళ్ళ హస్బెండ్కి తెలుగు లాంగ్వేజ్ రాదని చెప్పేసి అందరూ, అంటే 4 జంటలు వచ్చేసి వాళ్ళకి ఓట్ చేయడం జరిగింది. ఎక్కువగా ఓటింగ్ వాళ్ళకి పడింది. వాళ్ళకి పడడం వల్ల వాళ్ళు ఎలిమినేషన్ జరిగింది. నిన్న ఎలిమినేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ అక్కడి వరకే జరిగింది. వీళ్ళకి ఈరోజు వచ్చేసి, అంటే ఈరోజు వచ్చేసి వీళ్ళు హౌస్లోకి వెళ్ళడం, ఎంటర్ అయ్యింది జరిగింది. అంటే 2 జంటల చొప్పున ఎంటర్ అవ్వడం జరిగింది. అందరికీ కీలు ఇచ్చిండు. వీళ్ళకి సగం ఆటలు గెలుచుకున్నారు కదా. ఒక టాస్క్ ఆడితే ముగ్గురు కలిపి ఒక టాస్క్ పెట్టడం జరిగింది కదా నిన్న. ఆ టాస్క్ పెట్టినప్పుడు ఒక సింగిల్ ఆర్ట్, అంటే డబల్ కలిపితే హార్ట్ అవుతుంది కదా, ఫుల్ఫిల్ అవుతుంది కదా. అందులో హాఫ్ ఆర్ట్ గెలుచుకోవడం జరిగింది. విన్నర్ అయిన వాళ్ళు ఆ హాఫ్ ఆర్ట్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి బాక్సులలో, అంటే ఉన్నటువంటి దాంట్లో ట్రేలో ఫిలప్ చేసేస్తే వాళ్ళకు ఒక బాక్స్ ఇస్తారన్నట్టు. ఆ బాక్స్ని తీసుకెళ్ళి ఓపెన్ చేస్తే దాంట్లో కీ ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి రూము ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అందులో ఆ ఆర్ట్ గెలుచుకున్న వాళ్ళందరికీ లగ్జరీ రూమ్లు వచ్చినాయి. ఆర్ట్ గెలుచుకొని వాళ్ళందరికీ కలిపి ఒకటే బిగ్ బాస్ హౌస్ లాగా, ఒకటే ఏమంటే పెద్ద హాలు, దాంట్లో సింగిల్ బెడ్లు, అంటే కపుల్స్ అయినా కూడా సింగిల్ బెడ్ మీదే విడివిడిగా పడుకోవడం అని చెప్పేసి సింగిల్ బెడ్ వేయడం జరిగింది. అదే హార్ట్ గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చేసి కపుల్ బెడ్రూము లగ్జరీ VIP లాగా, అసలు మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే నాకు నచ్చింది ఒకటి ఆ ఇల్లు నచ్చింది, ఆ హౌస్ నచ్చింది. చూడడానికి సూపర్. వావ్, వాళ్ళు ఒక్కరోజున్న బాగుండరా, ఎంత బాగుంది అసలు. అది ఒక్కరోజున్న బాగుండే, అలాంటి రోజు మనకు వస్తుందా అనే లెవెల్లో హౌస్ని మొత్తం అంత బాగా డిజైన్ చేసారు. ఆ బెడ్లు, వాళ్ళ VIP, అసలు వాళ్ళ లైఫ్లో అనుభవించేదంతా అక్కడ అనుభవించవచ్చు అనే విధంగా చాలా బాగుంది. అంటే వాళ్ళందరూ సెలబ్రిటీలే, వాళ్ళకు అలాంటి ఇండ్లు ఉంటాయి, కానీ మనలాంటి వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది అన్నట్టు. అంత బాగుందిరా, ఒక్కరోజు ఉంటే బాగుండరా అనేది అయితే కనిపిస్తుంది. అంత బాగుంది కాబట్టి VIP ఓన్లీ ఆర్ట్ గెలుచుకున్న వాళ్ళకి అలాంటి రూమ్లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిట్టో సంధ్య నిన్న గార్డెన్లో చిన్న టెంట్ వేసుకొని ఆ టెంట్లో ఉండడం జరిగింది. ఎందుకంటే జడ్జెస్కు నచ్చలేదు, బయట చూసే ఆడియన్స్కి మనకు కూడా నచ్చలేదు. ఎందుకంటే లాంగ్వేజ్ బేరియర్ ద్వారా వాళ్ళిద్దరు ఎలిమినేషన్ చేసేస్తే పాపం హౌస్లోకి వాళ్ళు ఫ్లైట్ వచ్చిర్రు, చెన్నై నుంచి వచ్చిర్రు, హౌస్లో వెళ్ళాలనుకున్నారు భార్యాభర్తలు జంటలుగా. వాళ్ళు వెళ్ళాలనుకున్న టైంకే వాళ్ళని ఎలిమినేషన్ చేసేసారు. వాళ్ళు ఒక్కరోజు కూడా అనుభవించలేదు కదా అని అనుకున్నాం. బాధేసింది నాకు కూడా. వాళ్ళను శ్రీముఖి గారు ఇవాళ వచ్చేసిన తర్వాత, అంటే ఈరోజు మొత్తం బోరింగ్ అనిపించింది. ఈరోజు కూడా బోరింగ్ అనిపించింది. శ్రీముఖి గారు ఎంటర్ అయిన తర్వాతనే కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరిని కూర్చోబెట్టి మాట్లాడే విధానం బిగ్ బాస్ షో లాగా, బిగ్ బాస్ లాగానే ఒక వాయిస్ వస్తుంది మనకి, వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంటుంది హౌస్లో. కానీ ఇక్కడ శ్రీముఖి గారు వచ్చిన తర్వాత అందరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. శ్రీముఖి గారు వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఏంటంటే షో మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, చూడాలి అనే విధంగా కనపడుతుంది. ఇక శ్రీముఖి గారు లేనప్పుడు ఇక వాళ్ళు బెడ్రూమ్లలోకి వెళ్తారు కదా, బెడ్రూమ్లలోకి వెళ్ళిన తర్వాత ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క అసలు యాంగిల్లో వాళ్ళ ఏమంటారు రొమాన్స్ చూపిస్తారు. ఇక్కడ నాకు ఎక్కువ రొమాన్స్ చూపించిన జోడి ఏంటంటే, చూసినట్టు అసలు మనం చూడలేకపోతున్నాం. ఇది నిజంగా కపుల్స్ జోడే, కానీ కాదంటలేను, వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు అలా, కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ చూస్తారు కదా, పబ్లిక్లో కూడా ఇలా చూపించడం అవసరం, ఆ కెమెరాలు ఉన్నాయి కదా అనే ఆ సెన్స్ను కూడా కోల్పోయిరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. శివ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు రొమాన్సులు, ముద్దులు ఇవన్నీ చూస్తే ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ కూడా చూడాలంటే పిల్లలతో చూడలేరేమో అనిపిస్తుంది. అంత అవసరమా? ఎన్నడూ ఏమంటారు కదా, పోతే దొరకదురా అన్నట్టుగా కౌలించుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు. ఇంటి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబోతున్నారు కదా, ఎన్నో భార్యాభర్తలు అవుతామని అనుకుంటారు కదా, బయటకు వచ్చిన తర్వాత అవుతారు కదా. ఆడ కెమెరాల ముందు చూపిస్తేనే ప్రేమనా?
నాకేం అర్థం కాలే. ఇట్లా కౌలించుకొని కూర్చోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఈ చూసే వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో చూడాలన్నా చూడలేరేమో అనిపిస్తుంది. అంత అది అనిపించింది నాకైతే. శివ అండ్ ప్రియాంక, తర్వాత ఇంకొక సంధ్య అండ్ సోనియా, అతని పేరు ఉంది, అబ్బాయి పేరు, వాళ్ళ సోనియా వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు కూడా కొంచెం అట్లనే ఉంటారు. ఇట్లా జోడీలలో ఎక్కువగా నాకు అనిపించింది అంటే ముద్దులు పెట్టుకొని కౌలించుకొని జంటను వదిలిపెట్టకుండా చేతులు పట్టుకొని బిర్రక పట్టుకుని ఇది ఒకటి. సార్ మర్చిపోయిన అంజలి పావని, వీళ్ళు కూడా ఆ ఏజ్లో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు అంటే ఇంటి దగ్గర అలానే ఉంటారో తెలియదు కానీ వాళ్ళ పిల్లలు కూడా చూస్తుంటారు. మా అమ్మ మా నాన్న ఏం చేస్తారు అని చెప్పేసి పిల్లలు కూడా చూస్తారు కదా. ఆ సెన్స్ ముగ్గురు పోయి హాయిగా ఒళ్ళో కూర్చోడి కౌలించుకొని ముద్దులు పెట్టుకొని ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ షో చూస్తుంటే చాలా ఇబ్బెట్టిగా అనిపించింది నాకైతే అక్కడ వరకు. తర్వాత శ్రీముఖి గారు వచ్చిన తర్వాతనే షో కొంచెం మాట్లాడుతూ అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతుంది కాబట్టి అమ్మయ్య చూడొచ్చులే, మాట్లాడుతుంది వాళ్ళలో ఏం ముచ్చట్లు వెళ్తాయి అనేది అయితే మనకు కనపడుతుంది, క్యూరియాసిటీ కనిపిస్తుంది. అంటే ఎవరెవరు ఏం చెప్తారు, ఎవరెవరు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంటుంది. అదేవిధంగా ఇంకా మనం కొత్తగా ఒకరి గురించి చెప్పాలి. ఎవరంటే ముఖ్యమైన పర్సన్ ఎవరంటే ఇలా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ జంట గురించి. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో హరిత హరీష్ గారు ఎలా అయితే సొంత డప్పు కొట్టిండు, సోలో డప్పు, సేమ్ డప్పు ఇప్పుడు కూడా కొడతాడు అని అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా డప్పు కొడతాడు, డప్పు అనేది ఖచ్చితంగా కొడతాడు. అందరి జోడీల గురించి గాసిప్స్ అంటారు కదా, భార్యాభర్తల దగ్గర భార్య దగ్గర గాసిప్ చెప్పడం. తర్వాత శ్రీముఖి గారు వచ్చేసి సేమ్ మళ్ళీ హరితారసి గారిని అడిగినప్పుడు అదే ముచ్చట చెప్పడం. వాళ్ళ భార్యకు చలి పెడుతుంటే ఎవరో మన నటరాజ్ మాస్టర్ వాళ్ళ నీతు గారికి చలి పెడుతుంటే ఆడ కూర్చొని చలి పెడుతుందని అన్న కూడా జాకెట్ తీసి ఇవ్వలేదు. నేనైతే జాకెట్ తీసి ఉత్తగా బట్టలు లేకుండా ఉండేవాడిని నేను నా భార్యకు చలి పెడుతుంటే. అంటే అట్లా చూపించిన అవసరం లేదు కదా, భార్యకి చలి పెడుతుంది అన్నప్పుడు తను ఆయన చెప్తున్నాను కదా, నేను అడిగినా వద్దనన్నది అని చెప్పేసి ఎవరు నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది స్టార్ట్ అయింది. నటరాజ్ మాస్టర్ గారు అన్నాడు కెమెరాల ముందు యాక్టింగ్ చేయండి, కెమెరాలు ఉన్నాయని చెప్పేసి మనం పర్ఫార్మెన్స్ చూపిద్దామని చెప్పేసి యాక్టింగ్ చేసే పర్సన్ నేను కాదు. నాకు తెలుసు నా భార్యను ఎలా చూసుకోవాలని తెలుసు. అందరి ముందు నటించడం కాదు, నాకు నటించి నటనతో జీవించడం వద్దు. నేను ఎలా ఉన్నానో ఇంటి దగ్గర ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నా. నాకు భార్యను ప్రేమించడం తెలుసు, భార్యతో ఎలా ఉండడం తెలుసు అని చెప్పేసి నటరాజ్ మాస్టర్ అప్పుడే వాళ్ళిద్దరి మధ్య వార్ అనేది, అంటే ఎవరికి మనకు మాస్క్ మ్యాన్ హరీష్కు మన నటరాజ్ మాస్టర్ మధ్య వార్ అనేది స్టార్ట్ అయిందని అనిపించింది నాకైతే. ఇక శ్రీముఖి అడగడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంటే మిగతా అందరి జోడీల గురించి ఒక్కొక్క జోడీ గురించి అభిప్రాయం అనేది వాళ్ళ భార్య దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏంటంటే సొంత డప్పు నేను ఇలా చూసుకుంటా చెప్పడం వరకు ఓకే. కానీ నిన్ను ఇలా చూసుకుంటా కదా, నీకు ఏదైనా నీకు కాలు దెబ్బతలితే నీ కాలు పట్టుకుంటా కదా, నీ చేతులు పట్టుకుంటా కదా, నిన్ను వదిలిపెట్టి ఉండలేదు కదా, నీకు బర్త్డే ఏమంటారు నీ మ్యారేజ్ డే వచ్చింది అనుకో, ఇయర్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం, మన మ్యారేజ్ డే ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా, సెలబ్రేషన్ చేస్తాం కదా, నిన్ను వదిలిపెట్టి ఒక్కరోజు ఉండలేను కదా, ఇలాంటి అనేది సొంత డప్పులు అనేది అక్కడే వదిలిపెట్టలే, సేమ్ ఇక్కడ కూడా వదిలిపెట్టలేదేమో అని అనిపించింది. కొంచెం అదైతే బోరింగ్ అనిపించింది. నెక్స్ట్ శ్రీముఖి గారు బిట్టో సంధ్యన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి గార్డెన్లో ఉండి వాళ్ళు బాధపడుతుంటారు అన్నట్టు. ఏంటి మనం ఒకరోజు వచ్చినాం, మనల్ని అర్థం చేసుకోలేదు, ఎమ్మటి లాంగ్వేజ్ బెరియర్ అని చెప్పేసి లాంగ్వేజ్ ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు అర్థం చేసుకో, నువ్వు తెలుగు మాట్లాడడం ట్రై చేయమని చెప్పేసి వాళ్ళ భర్తను అడుగుతున్న సమయంలో శ్రీముఖి గారు వచ్చేసి వాళ్ళిద్దరితో మాట్లాడి మీ ఇద్దరికి కూడా బయట ఉన్నటువంటి ఆడియన్స్కి నచ్చలేదు, మీ ఇద్దరిని ఎలగొట్టడం, తర్వాత జడ్జెస్ కూడా నచ్చలేదు, నాకు నచ్చలేదు. కాబట్టి మీకు ఇంకొక ఛాయిస్ ఇస్తున్నా, మీరు ఒక గేమ్ ఆడేసి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది, మీరు లోపలికి వెళ్ళడానికి అంటే సరే అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత ఆ గేమ్ ఏంటంటే ఒక అంటే ఏమంటారు ప్లాట్ఫారం అలా కట్టుకుంటూ ఇటుకలతో కట్టుకుంటూ వెళ్ళిపోవాలంటారు. ఇటుక పిల్లలు పెట్టుకుంటూ చెక్క పెట్టుకుంటూ కింద నడవకుండా డైరెక్ట్ హౌస్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు అన్నట్టు. ఇటుకలు మోసుకురావాలి, టైం బజార్ మోగే టైం, ఎండింగ్ బజార్ మోగే టైం వరకు ఆ టాస్క్ కంప్లీట్ చేసి తల్లకి వెళ్ళాలంటే ఆల్రెడీ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సీన్ చూసినప్పుడు వీళ్ళను లోపల పంపించాలనుకున్నప్పుడు ఆ ఎండింగ్ బజార్ అనేది మెల్లగానే మోగిస్తారు, వాళ్ళు మెల్లగానే ఆట ఆడుకుంటూ పోతారేమో అని అనిపించింది. అదైతే అక్కడ వరకు అయితే బాగానే ఆడిరు పాపం, వాళ్ళు పోవాలని ఇంటెన్షన్ కనబడుతుంది, వాళ్ళలో కసి కనబడుతుంది, వాళ్ళు ఆట ఆడిరు, ఆ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయినాక శ్రీముఖి అడగడం జరిగింది, మీరు నలుగురు అంటే 4 జోడీలు కలిసి వీళ్ళని బయటికి పంపించాలని ట్రై చేశారు కదా, వీళ్ళ మీదే మీరు ఏమన్నా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాం అంటే అవును అట్లా పంపించడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి సంధ్యను బిట్టో ఇద్దరు చెప్పడం జరిగింది. ఎందుకంటే మమ్మల్ని మీరు చూడలేదు, మేము ఎలా ఉంటామని చూడలేదు అంటే. నిజానికి చెప్పాలంటే లాంగ్వేజ్తో సంబంధం ఏంది, ప్రేమకు లాంగ్వేజ్ అడ్డమా? భార్య భర్తలు ఇద్దరు మంచి కలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉన్నారా లేరా జంట, అది చూడాలి తప్ప మాకు లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, వీళ్ళతో మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, లాంగ్వేజ్ ద్వారా ఇబ్బంది అవుతుంది పంపించడం ఎందుకు అర్థం కాదు. పక్కన భార్య మాట్లాడుతుంది కదా, ఆ భర్తకు లాంగ్వేజ్ ఇబ్బంది అయితే లాంగ్వేజ్ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, వీళ్ళు ఉండడం మాకు నచ్చదని చెప్పేసి పంపించడం అనేది అది అన్ఫేర్గా జరిగింది. కాబట్టి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎవరిపైన నెక్స్ట్
మాట్లాడాలనుకుంటారంటే ఏం లేదు, ఇంకోసారి ఇట్లాంటి నామినేషన్ ఎప్పుడు కానీ నామినేషన్స్ వచ్చిందనుకో, ఒకవేళ నామినేషన్స్ వస్తే ఈ లాంగ్వేజ్ అని తీసుకొచ్చి నామినేషన్ చేయకండి, మా పైన ఇంకేమైనా రీజన్ ఉంటే నామినేషన్ చేయండి, కానీ లాంగ్వేజ్ అని తీసుకొచ్చి నామినేషన్ అయితే చేయకండి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ రూమ్స్ దొరికినాయి, ఏదో ఒక రకంగా రూమ్స్ అయితే అందరికీ ఎలక్ట్ అయినాయి, మీకు మాత్రం రూమ్ లేదు, హాల్లో పడుకోవాలని చెప్పేసి శ్రీముఖి గారు చెప్పడం జరిగింది. ఓకే అంటారు వీళ్ళు. బాత్రూమ్లకి ఇట్లా కావాలంటే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసేసుకొని వాళ్ళ దాంట్లోకి వీళ్ళ దాంట్లోకి పోయినా మీరు స్నానం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ద్వారా వెళ్ళొచ్చు మీరు కానీ వాళ్ళనే పడుకోవాలనగా నాకు కూడా బాధేసింది. దాని తర్వాత మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఉంటుంది, ఒకటి ఉంటుంది అనేసరికి ఏంటిదని చూస్తే ఆ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే మిమ్మల్ని 4 జంటలు బయటికి పంపించినాయి కదా, 4 జంటల పైన రివెంజ్ తీసుకుంటారా? ఎందుకంటే ఏం రివెంజ్ అంటే ఎవరైతే మిమ్మల్ని అంటే మీ ప్లేస్లో వాళ్ళు స్వైప్ చేసుకొచ్చారండి, వాళ్ళ రూమ్లలోకి మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి కండిషన్ చెప్పడం జరిగింది. అందులో వీఐపీ రూమ్లు కూడా వస్తాయి, మీ ఇష్టం. మిమ్మల్ని పంపించిన వాళ్ళే కాకుండా మిమ్మల్ని పంపించని వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఏ రూమ్ కన్నా మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, స్వైప్ చేసుకోండి. అంటే వీఐపీ వాళ్ళని అంటే నేను రివెంజ్ తీసుకోవాలనుకుంటాను, నన్ను అయితే ఏ జంటలు అయితే పంపించాలనుకుంటారో ఆ జంటలపైన మేము రివెంజ్కి వెళ్తామని చెప్పేసి అనడం జరిగింది. నాకు తెలిసి అంజలి పవన్ జంట, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వసంతి వాళ్ళ హస్బెండ్ పేరు వంశ సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళ జంట పైనే రివెంజ్ అనేది తీసుకుంటున్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే శ్రీముఖి గారు వెళ్ళేసి వాళ్ళిద్దరు చేతులు పట్టుకోవడం జరిగింది. ఈరోజు అక్కడి వరకే ఎపిసోడ్ వచ్చేసింది. నాకైతే ఎపిసోడ్లో నచ్చింది ఏంటంటే శ్రీముఖి గారు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి విధానము, వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి విధానం అక్కడి వరకు అది బాగుంది. దాని తర్వాత పొద్దున్న లేచిన కంచెలి మర్చిపోయినా, సాండ్రా మహేష్ ఇద్దరు భార్య భర్తల గొడవలు అప్పుడే పోయి ఒక రోజుకే నువ్వు బట్టలు నువ్వు అగది నువ్వు ఇది అది ఊరిని అమ్మ బయట కూడా ఇట్లా ఉంటారు ఆయన అనిపించింది. వీళ్ళిద్దరు ఒక క్షణం కలిసి ఉన్నట్లు అట్లా గొడవ పెట్టుకున్నట్టుగా కనబడతారు వాళ్ళు. మన రీసెంట్గా పెళ్ళి అయింది, మళ్ళీ ఇలా గొడవ పడతారు ఎందుకని నాకు అనిపించింది. అది ఇక నూకరాజు వాళ్ళ వైపు ఇద్దరు కూడా మంచిగానే కలిసి ఉంటారు. కాకపోతే నూకరాజు ఇప్పుడే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి బిగ్ బాస్ కెమెరా దగ్గర పోయి ఎక్స్పోజ్ చేయడం కొంచెం ఓవర్ అనిపించింది నాకు. నూకరాజు వాళ్ళ జంట కూడా ఇలా చేస్తున్నారు అనిపించింది నాకు. ఈరోజు అంటే నాకు ఆ బిట్రో సంధ్యను చూస్తే చాలా బాధ వేసింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ షో చూసుంటే షో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.